రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్యా నాయక్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తూ గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఆందోళనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల వెంకటేష్ మద్దతు తెలిపారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. వెంకట్, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక, వైస్ చైర్మన్ ఎంపికలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఆమన్గల్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉంటాయి. 15 వార్డులకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యము బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినప్పటికీ కూడా 8 బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే 6 బీజేపీ, 1 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ లోపాయికార ఒప్పందము కుమ్మకైనటువంటి పరిస్థితుల్లో చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు రావద్దని చెప్పేసి ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కూడా కుమ్మకై ఒక కుట్రపూరితమైనటువంటి ఉన్నటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని కొంత ఎక్సాఫిషియో ఓట్ల రూపకంగా దాన్ని వాడుకొని కాంగ్రెస్ పీఠంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో డబ్బులు కావచ్చు, తర్వాత అధికార బలం కావచ్చు కొన్ని ఎర్రచూపి ఇక్కడ పత్యానాయక్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా తమ పార్టీలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఆ పత్యానాయకుడు చైర్మన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో పత్యానాయక్ పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పార్టీ నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని గెలిచి చెప్పబెట్టకుండా నువ్వు అట్లా అధికార పార్టీలోకి ఎట్లా వెళ్తావు అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మున్సిపల్ వద్ద అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పెద్ద ఎత్తున కూడా గుంపులుగా గుంపులుగా ఏర్పడి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ కు అనుబంధమైనటువంటి అభిమానులు ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ మున్సిపల్ వద్ద ఆందోళన దిగారు. ఈ ఆందోళనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తో పాటు మరికొందరు నాయకులు కూడా వాళ్ళకు మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా రాజకీయాల్లో ఇంత వ్యభిచారం కూడా ఉంటుందా అని చెప్పేసి, రాజకీయ వ్యభిచారంగా పరిగణిస్తున్నామని చెప్పేసి కూడా పలువురు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళలు అయితే ఎవరైతే ఈ పార్టీ మారి అవతల పార్టీలకు అధికారం కోసం పోయారో వాళ్ళ పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మా వార్డులోకి ఎట్లా వస్తారో రండి చూద్దామని చెప్పేసి కూడా వాళ్ళు నినదిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పద్ధతి ప్రకారము మేము ఓట్లు వేశాం, పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు ఇస్తే కావలసినటువంటి ఏవైతే 8 మందిని ఇస్తే అది కాకుండా ఇలాంటి అధికారం లేని పార్టీకి ఇలాంటి కౌన్సిలర్ల మద్దతు లేనటువంటి వారికి ఎట్లా అధికారం కట్టబెడతారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఆమన్గల్ మున్సిపాలిటీ వద్ద పెద్ద మొత్తంలో ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం కూడా కొనసాగుతా ఉన్నాయి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.